బాబు, నా ఆరోగ్యం పెద్ద బాగుంటలేదురా. అందుకే ముందుగా మన ఆస్తిని పంచేద్దాం అనుకుంటున్నాను. మీ ఇష్టం నాన్నగారు. మీరు ఎలాగంటే అలాగండి. మీ మాట ఎప్పుడన్నా జమ దాటమండి. మనకున్న ఆస్తిలో 5 ఎకరాలు నీకు నాన్న, ఇల్లు కొబ్బరి తోట నీకు నాన్న. మిగతా 5 ఎకరాలు ఈ అబ్బాయి అనాథాశ్రమం నడుపుతున్నాడు, ఈ అబ్బాయికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నాన్న, మీరు కానీ అబ్బాయికి స్థలం ఇచ్చారనుకోండి, ఇంట్లో నుంచి బయటికి గెంటేయాల్సి వస్తుంది. అయితే ఇవ్వాలనుకుంటే ఒక 5,000 ఇవ్వాలి, 6,000 ఇవ్వాలి. స్థలం ఇచ్చేస్తానంటారేటి? పాపం అనాథ పిల్లల్ని పెంచుతున్నాడు రా, సాయం చేస్తే తప్పే ఉందిరా. మీరు ఎన్నైనా చెప్పండి, స్థలం కానీ ఆయనకి ఇచ్చారా మిమ్మల్ని బయటికి గెంటేస్తాను. బాగా బుద్ధి చెప్పారురా. చిన్నప్పటి నుంచి ఏ లోటు లేకుండా పెంచని చూసారా, అదిరా నేను చేసిన తప్పు. మీరు ఇంట్లో ఉంచకపోయినా పర్లేదు, ఈ అబ్బాయికి నేను మాట ఇచ్చాను. నాన్న, ఇప్పుడు అర్థమైందండి నీ కొడుకులు ఎలాంటి వాళ్ళో. నా కొడుకులు అలాంటి వాళ్ళు కాదు. అది మీరెలా చెప్తారండి? నేను నిరూపిస్తాను. నాన్న తను సంపాదించిన ఆస్తి పోయినా పర్లేదు, కానీ నా కొడుకు ముఖ్యమంటాడు. కొడుకు నాన్న ఎలా పోయినా పర్లేదు, కానీ నాన్న సంపాదించిన ఆస్తి కావాలంటాడు. Download ShareChat.